హాయ్ అండి. నేను మీ పావని. ఈ వీడియో అయితే మొన్న అప్లోడ్ చేసిన దొడ్డ గణపతి టెంపుల్‌కి కంటిన్యూషన్ అండి. మొన్న దొడ్డ గణపతి టెంపుల్ నుంచి స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందని చెప్పాను కదా! ఆ టెంపుల్ ఏంటంటే బిగ్ బుల్ టెంపుల్ అనమాట. అంటే దొడ్డ బసవన్న టెంపుల్. బసవన్న అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ టెంపులో అని. ఇది నందీశ్వరుడి టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా దొడ్డ గణపతి టెంపుల్ కూడా డైరెక్ట్‌గా కనిపిస్తుందండి. ఆ స్టెప్స్ నుంచి పైకొచ్చిన తర్వాత పైన మనకి బిగ్ బుల్ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ రోడ్డు మొత్తానికి బిగ్ బుల్ టెంపుల్ రోడ్ అని పిలుస్తూ ఉంటారనమాట. సో మీరు ఆటో మీద కానీ బైక్ మీద కానీ వచ్చినప్పుడు మీకు డైరెక్షన్స్ అనేవి ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. బిగ్ బుల్ టెంపుల్ రోడ్ అని. ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి. లోపల కెమెరాస్ అనేవి ఎలా లేదు అని చూపించాను, చూసారు కదా. నంది విగ్రహం చాలా పెద్దదనమాట. ఇది ఇండియాలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటంటండి. సో మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. మనం ఏ స్టెప్స్ నుంచి అయితే పైకి వచ్చామో ఆ స్టెప్స్ కాకుండా దానికి ఆపోజిట్ నుంచి మేము కిందకి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ సైడ్ కూడా చాలా బాగుందండి. ఆ వ్యూ కూడా ఈ పక్కన ఒక ఫేమస్ పార్క్ కూడా ఉందంట, చూసారు కదా. ఇదంతా పార్క్ అనమాట, చాలా పెద్ద పార్క్ ఉంది. సో మాకు టైం లేక లోపలికి వెళ్ళలేకపోయాము. మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి. అటు సైడ్ నుంచి స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు వేరే రూట్ నుంచి వెళ్ళామన్నమాట. ఇటంతా పార్క్ ఉంది. మీరు కనుక ఈ టెంపుల్కి వస్తే ఈ పార్క్ నేమ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ పార్క్ నేమ్ తెలియదు. వీడియో చివరి వరకు చూసి